ఇంకొక 3 రోజుల్లో మనకి గ్రాడ్యుయేషన్ ఉంది అనగా మనకు ఒక మెయిల్ అయితే వచ్చిందనమాట. సో దెర్ ఇస్ అన్ అప్డేట్. ఏంటంటే ఒక 3 వీక్స్ బ్యాక్ నేను ఒక ఫామ్ సబ్మిట్ చేశా. నా గ్రాడ్యుయేషన్ సెరమనీని మే 2025 నుంచి మే 2026కి మూవ్ చేయడానికి, అంటే పోస్ట్ పోన్ చేసుకోవడానికి. బట్ ఎటువంటి అప్డేట్ రావట్లేదు. ఇంక ఈ సండే నా గ్రాడ్యుయేషన్ ఉందనగా ఇంకా 4 రోజులు ఉంది, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిలే, మనకి అప్డేట్ రాదేమో, మళ్ళీ అటు ఇటు కాకుండా అయిపోతాం అని చెప్పి మైండ్ని మెంటల్గా ఫిక్స్ చేసుకొని గ్రాడ్యుయేషన్ గౌన్ కూడా కొని మొత్తం రెడీ అవుతున్న టైంలో మెయిల్ వచ్చింది. ఏమని వచ్చింది, 1 ఇయర్ అయితే మేము పోస్ట్ పోన్ చేయలేము, ఎందుకంటే వీ కెనాట్, అంటే క్యాలిక్యులేట్ చేయలేము ఒక 1 ఇయర్ తర్వాత మేలో ఎంతమంది సెరమనీకి వస్తారు, నీకు ప్లేస్ ఉంటుందో లేదో. బట్ డిసెంబర్ 2025కి అయితే యు ఆర్ గుడ్ టు గో, నీకైతే అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ హై ఉన్నాయి, ఎందుకంటే డిసెంబర్కి మేము ఒక అంచనాకు వచ్చేసాం ఆల్రెడీ అని చెప్పారు. సరే అని ఏం చేశాను, మే 2025 నుంచి డిసెంబర్ 2025, అంటే ఈ ఫాల్ సెమిస్టర్ నెక్స్ట్ సెమిస్టర్కి గ్రాడ్ అవుతాను, గ్రాడ్ వాక్ సెరమనీ అటెండ్ అవుతానని చెప్పి రిక్వెస్ట్ సబ్మిట్ చేశా. అండ్ ఐ గాట్ ద అప్రూవల్ నోటీస్ అనమాట. సో ఎందుకు పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నావు, దేనికి పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నావు అనుకుంటే, ఆ రీజన్స్ నాకు తెలిసిన రోజు నేను కూడా మీకు వచ్చి చెప్తాను మళ్ళీ ఇదే వీడియోలో. అంతవరకు నాకు జస్ట్ ఉత్సాహం, ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు నడవాలని, అంతే. అండ్ ఎలాగూ మన ఫ్రెండ్స్ ఇవాళ అండ్ సండే ఉన్నాయి కాబట్టి వాటికి మనం అటెండ్ అవుతాం ఊరక సరదాగా, అవి కూడా చూద్దాం. అదనమాట ఒక అప్డేట్. అండ్ అది వాళ్ళ పనికి మళ్ళీ ముచ్చట్లకి మళ్ళీ రేపు కలుద్దాం, రేపు మాట్లాడుకుందాం. టాటా బాయ్.